అసలు ఈ వార్తలు ఎందుకు రాయట్లేదో అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్‌లో ఈనాడు, ఆంధ్రజ్యోతి. హైకోర్టే సీరియస్ అయితే కూడా అంటే హైకోర్టు కూడా ఇప్పుడు ఆలోచించలేము. మీడియా కూడా ఎంత పక్షపాతంగా ఉంటుందనడానికి సాక్ష్యమైనటువంటి ఉదంతం. నిన్నగాక మొన్న సీబీఐ దర్యాప్తుకి ఆదేశించింది. ఏదైతే ఒక అక్రమ అరెస్ట్‌కి సంబంధించి. దాంట్లో ఆ వార్తను లోపల పేజీలో ఎక్కడో ముక్కలుగా యేసుకొచ్చారు. సాక్షి హైలైట్ చేసుకుని వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి. బట్ ఇదివరకు వైసీపీకి సంబంధించి వ్యతిరేకంగా తీర్పులొచ్చినా కూడా సాక్షి హైలైట్ చేసుకునేది. కాకపోతే దాంట్లో రివర్స్‌లో కొంత వాళ్ళు తప్పు చేశారు, కానీ కోర్టు ఎట్టా తీర్పిచ్చిందని చెప్పుకున్నట్టు రాసుకునేది. కానీ అసలు సాంతం వార్తనే దాచేయడం అనేటటువంటి జైల. ఇక్కడ మాత్రం వార్తనే దాచేస్తున్నారు. పోలీసులకు సంబంధించినటువంటి ఒక దారుణ సంఘటన మీద హైకోర్టు ఫైర్ అయినటువంటి ఉదంతాన్ని సాక్షి హైలైట్ చేసింది. జడ్జీలకు ఫైళ్ళు ఇచ్చేందుకు వెళ్తుండగా ఒక వాహనం ఆపి కొట్టినటువంటి అంశం, చెంప కందిపోయేలా పదే పదే దాడి చేసినటువంటి అంశం. ఇది సంచలనాత్మకమైనటువంటి పోలీస్ బిహేవియర్కి సంబంధించినటువంటి ఓ పెద్ద చర్చకి తావిచ్చినటువంటి అంశం. ఇది ఇప్పుడు హైలైట్ చేసుకొచ్చింది ఏంటంటే, ఇద్దరు కానిస్టేబుల్ దీంట్లో సరే వీళ్ళు కొంత దూషణలతో కూడినటువంటి వార్త రాశారు, కానీ అది నేను మాట్లాడట్లేదు. ఎం లక్ష్మీనారాయణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ కమ్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. గుంటూరు పరిధిలో ఉన్న న్యాయమూర్తులకి ఆయన కేసుల ఫైళ్లు అందజేస్తుంటారు. మరుసటి రోజు విచారించాల్సిన కేసులకు సంబంధించిన ఫైళ్లను రాత్రి న్యాయమూర్తులు ఇంటి వద్దనే చదువుతారు. తద్వారా విచారణ సులభమవుతుంది. ఇలా వాళ్ళ కేసుల ఫైళ్లని అందజేయడాన్ని సర్క్యులేషన్ అంటారు. లక్ష్మీనారాయణ గురువారం హైకోర్టు వాహనంలో ఫైళ్లను తీసుకుని రెయింట్రీ విల్లాలో నివసిస్తున్న జడ్జీలకు ఇచ్చేందుకు మంగళగిరి మీదుగా బయలుదేరారు. ఎర్రబాలెం మంగళగిరి రైల్వే ఫ్లైఓవర్ మీద మిగిలిన వాహనాలతో వెళ్తుండగా లక్ష్మీనారాయణ వాహనాన్ని ఒక కానిస్టేబుల్ అకస్మాత్తుగా ఆపారు. ఈ దారిలో వద్దని విజయవాడ మీదుగా వెళ్లాలని చెప్పారు. రోజు ఇదే మార్గంలో వెళ్తుంటానని, హైకోర్టు జడ్జీలకు అత్యవసరంగా ఫైళ్లు ఇవ్వాల్సి ఉందని లక్ష్మీనారాయణ సమాధానం ఇచ్చారు. దారి మళ్లించిన విషయం తెలియదన్నారు. ఈ సంవాదం జరుగుతుండగానే మంగళగిరి గ్రామీణ సిఐ వై శ్రీనివాసరావు వచ్చారు. రావడమే లక్ష్మీనారాయణ గట్టిగా చెంపదెబ్బ కొట్టారు. హైకోర్టు ఉద్యోగి నేను చెప్పినా వినిపించుకోలేదు. నువ్వేంట్రా డ్రైవర్ నా కొడుకువి, నువ్వు నాకు చెప్పేది, నేను సిఐని అని దూషిస్తూ లక్ష్మీనారాయణ పొట్టలో గట్టిగా గుద్దారు. పదే పదే ఆయన చెంప మీద కందిపోయేలా కొట్టారు. ఇద్దరు కానిస్టేబుల్ని పిలిచి లక్ష్మీనారాయణతో పాటు హైకోర్టు వాహనాన్ని కూడా మంగళగిరి స్టేషన్కి తీసుకెళ్లమని చెప్పి ర్యాష్ డ్రైవింగ్ కింద లక్ష్మీనారాయణ మీద కేసు పెట్టాలని సిఐ శ్రీనివాసరావు ఆదేశించారు. కేసుల తాలూకు ఫైళ్లు ఉన్నాయని జడ్జీలకు అందజేయడం అత్యవసరం లక్ష్మీనారాయణ వివరించినా పట్టించుకోలేదు. మొత్తం వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు లక్ష్మీనారాయణ ప్రయత్నిస్తే ఒక కానిస్టేబుల్ ఆయన ఫోన్ని బలవంతంగా లాగేసుకున్నారు. స్టేషన్కి వెళ్ళాక ఫోన్ అడిగినా ఇవ్వలేదు. వ్యాన్లో అత్యవసర ఫైళ్ల గురించి చెప్పగా అంత అత్యవసరమైతే జడ్జీలే ఫోన్ చేస్తారులే అంటూ కానిస్టేబుల్ దురుసుగా మాట్లాడారు. లక్ష్మీనారాయణ అరగంట బతిమలాడాక ఆయనకు ఉన్నతాధికారి నెంబర్ రాసుకునేందుకు మాత్రం మొబైల్ ఇచ్చారు. నంబర్ రాసుకుని మరో వ్యక్తి ఫోన్ నుంచి జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం లక్ష్మీనారాయణ పంపించేశారు. శుక్రవారం ఉదయం హైకోర్టులో న్యాయమూర్తుల డ్రైవర్లు అందరూ కలిసి తమ సహచరుడిపై పోలీసులు దాష్టికాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో హైకోర్టులో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి పోలీసుల దుందుడుకు చర్యలను వివరించారు. డ్యూటీలో ఉన్న ఉద్యోగి అందులోనూ హైకోర్టు ఉద్యోగిని కొట్టడమే కాకుండా న్యాయమూర్తుల కేసుల ఫైళ్లు ఉన్న వాహనాన్ని పోలీస్ స్టేషన్కి తరలించడాన్ని హైకోర్టు వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. ఆ తర్వాత లక్ష్మీనారాయణ గుంటూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ నిందితుల జాబితాలో లక్ష్మీనారాయణపై దాడి చేసిన సిఐ శ్రీనివాసరావు పేరును చేర్చలేదు. నిందితుల కాలంలో సిఐ అని రాసి వదిలిపెట్టారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని ఆయన విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు బిఎన్ఎస్ సెక్షన్ 132 కింద కేసు పెట్టారు. గాయమవుతుందని తెలిసినా గాయం చేయాలనే ఉద్దేశంతో గాయపరిచారని సెక్షన్ 115 సబ్సెక్షన్ 2 కింద కూడా కేసు నమోదు చేశారు. సిఐ శ్రీనివాసరావు ఏకంగా హైకోర్టు ఉద్యోగిని కొట్టడం, హైకోర్టు తీవ్రంగా స్పందించడంతో గుంటూరు ఎస్పీ శుక్రవారం ఉదయం ఆగమేఘాల మీద హైకోర్టుకు వచ్చి ఉన్నతాధికారులను కలిశారు. మొత్తం ఘట్ట మీద వివరణ ఇచ్చారు. ఈ సమయంలో లక్ష్మీనారాయణపై దాడి చేసిన నిందితుల జాబితాలో సిఐ అని మాత్రమే రాయడంతో హైకోర్టులోని కీలక వ్యక్తి ఎస్పీని గట్టిగా నిలదీశారు. మరోవైపు తమ ఉద్యోగిపై చేయి వేయడం అంటే హైకోర్టుపై చేయి వేయడమేనని హైకోర్టు వర్గాలు ఎస్పీకి తేల్చి చెప్పాయి. డ్రైవర్ లక్ష్మీనారాయణ తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని, దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరని ఎస్పీకి స్పష్టం చేశాయి. సిఐ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తీవ్ర విషయం అని తెలిపాయి. పైగా న్యాయమూర్తులకు అందజేయాల్సిన కేసుల ఫైళ్లను కూడా స్టేషన్లో ఉంచడం మీద ఆగ్రహం వ్యక్తం చేశాయి. అది కోర్టు పాలనలో జోక్యం చేసుకోవడమని ఎస్పీతో వ్యాఖ్యానించాయి. కాగా పోలీసులు విధిలేని పరిస్థితుల్లో సిఐ శ్రీనివాసరావు పేరును లక్ష్మీనారాయణపై దాడి చేసి నిందితుల జాబితాలో చేర్చారు. హైకోర్టు ఆగ్రహంతో ఘటన తీవ్రత అర్థమైన ఎస్పీ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. డ్రైవర్ లక్ష్మీనారాయణ కొట్టిన సిఐని నిందితుల జాబితాలో చేర్చిన ఆయన తదుపరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలని హైకోర్టు వర్గాలు భావిస్తున్నాయి. కాగా సిఐ శ్రీనివాసరావు మంగళగిరి నియోజకవర్గంలో అత్యంత వివాదాస్పద అధికారిగా ముద్రపడ్డారు అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసుకొచ్చింది.
ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశం.